యొక్క లైనప్ మీకు ఎందుకంటే కేవలం మీకు ఎన్ఫీల్డ్ కేటీఎం చూపించమని చెప్పేసి అందరు కామెంట్లో చెప్తున్నారు. సో అదైతే లైనప్ పెట్టించేశారు. బస్ కేటీఎం ఎన్ఫీల్డ్ యొక్క లైనప్ అయితే చూసుకోవచ్చు మీరు మళ్ళీ ఒకసారి. సో ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది, ఐడిఎఫ్సిలో నుంచి ఉంటుంది. సో మీరైతే ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ వివరాలు అయితే కనుక్కోవచ్చు. లేదంటే మీరు షాప్ దగ్గరికి వచ్చేసి డైరెక్ట్గా మీకు ఏం కావాలనో బండ్లు ట్రయల్ టెస్ట్ రైడ్ చేసి మీకు కావాల్సిన బండ్లు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు గైస్. మీ సపోర్ట్ నాకు ఉండాలి. ఎందుకంటే 1,00,000 వ్యూస్ వచ్చినా దాంతో నాకు ఒక 1000 రూపాయలు కూడా అయితే రాదు. బట్ కేవలం ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో షోరూమ్కి అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే 2 వచ్చినారు. సో ఏం పేరు తమ్ముడు మీ పేరు? కుమార్ శ్రీకాంత్. ఓకే ఓకేనా, సో థ్యాంక్ యూ. సో గైస్ ఖచ్చితంగా మీరు మాత్రం మంచి బైక్ని సెలెక్షన్ చేసుకోండి. ఎప్పటికైనా బైక్ మీద పిచ్ తోటి తొందరపడి ఏ బైక్ అయితే ఆ బైక్ తీసుకోవద్దు. తమ్ముడికైనా మీకైనా అందరికీ అదే చెప్తాను నేను. ఇవాళైనా మంచిగా వీడియో చేయటానికి కుదరాలని ఏమో ఆటంకాలు వస్తున్నాయి, మరి ఆటంకాలు ఎదురవుతున్నాయి. అందుకోసమని నేను వీడియోలు కూడా చేయలేదు. బయటికి వెళ్ళాలని కూడా నాకు మనసు ఒప్పలేదు, విసిగిపోయాను, వెళ్తున్నాను. ఇప్పుడైనా ఆటంకం జరగకూడదని అయితే కోరుకుంటున్నాను. సో గాయస్ ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. ఇవాళైనా మంచిగా వీడియో చేయటానికి కుదరాలని అనుకుంటున్నాను. ఎందుకంటే 1 వీక్ అయిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్ నాకు తెలిసి వీడియో అప్లోడ్ చేసి బైక్స్ది. ఎందుకంటే మనకు ఏమో ఆటంకాలు వస్తున్నాయి, మరి ఆటంకాలు ఎదురవుతున్నాయి. అందుకోసమని నేను వీడియోలు కూడా చేయలేదు. బయటికి వెళ్ళాలని కూడా నాకు మనసు ఒప్పలేదు. దాదాపు మనకు 4 రోజులు తిరిగాను ఇంకోటికి. డైలీ 200 పెట్రోల్ వేస్ట్, టైం వేస్ట్, 4 రోజులు టైం వేస్ట్ అయిపోయింది. సో అందుకోసమని నాకు మనసు విసిగిపోయాను. ఇప్పుడైతే మళ్ళీ నేను ఓకే టైం అయితే 4 అయింది, 4:15 అట్లా అయింది. వెళ్తున్నాను. వెళ్ళి వీలైనంత వరకు నరేంద్ర మోటార్లో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను, లేదంటే ఆదర్శ్ మోటార్స్. ఇప్పుడైనా ఆటంకం జరగకూడదని అయితే కోరుకుంటున్నాను. ఏంటిది? సరే ఇప్పుడు డబుల్ ఇది మైక్ పిన్ పోయింది. అక్కడక్కడ ఏదన్నా 2-3 క్లిప్స్ తీసుకుంటాను బైక్. బండి సర్వీసింగ్ చేయాలి. క్లచ్ కేబుల్ అది పోయింది.
రూపాయలు ఇచ్చినా తీసుకురావాలి. ఇస్తా. ఈ చిల్లర ఉందా 100 రూపాయలు? లేదు నా దగ్గర ఏం లేదు అక్కడ. చూసుకుని పోవా రోడ్డు దాటప్పుడు. ఇక్కడ బోయినపల్లి సర్కిల్ దగ్గర సిగ్నల్ ఆన్లో ఉన్నప్పుడు రోడ్డు వాకింగ్ చేసుకుంటా రోడ్డు క్రాస్ చేయడం అనేది అసలు చాలా డేంజర్. ఓకే, ఆయన అవుతాడు అనుకోలే, ఆయన ముందుకు వెళ్తున్నాడు కదా అట్లా వెళ్తాడు అనుకున్నాం. అప్పటికైనా కూడా స్లో చేశాను ఆయన చూసి. మనం కూడా బాగానే కనిపిస్తున్నాం, మనం కూడా బ్రేక్ చేసాం. మైక్ సరిగా లేదు, మైక్ లేదు, ఇప్పుడు మైక్ కనెక్షన్ చేయలేదు. డైరెక్ట్ గోప్రో నుంచి సౌండ్ వస్తుంది. లేకపోతే సౌండ్ అంతా డెలివరీ సౌండ్. సరిగా లేదు, బ్రేక్లు కూడా పట్టేస్తున్నాయి కదా, హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకే కొంచెం రోడ్ ఖాళీగా ఉంటే వేగం చేయొచ్చు. ఇక్కడైతే వీడియో చేస్తాము, అయిపోయింది, వెళ్ళాలి. ట్రాఫిక్ 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 బాబోయ్, భయంకరమైన ట్రాఫిక్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం
ఇది బిగ్గెస్ట్ ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. రైడ్ సేఫ్. సీ యూ. బై బాయ్.